హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉప్పుతల మేఘవర్షిని. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? టుడే రెసిపీ చికెన్ కర్రీ అండి. యమ్మీగా తినేయచ్చు. ఇలా చేస్తే నీచు వాసన అనేది రాదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేయండి. ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకొని, టమాటాలు పెద్ద సైజు 3 అయితే కట్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి మధ్యకి చీల్చి కట్ చేస్తానండి. తర్వాత నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. బాగా శుభ్రం చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కట్ చేసుకొని బాగా మాడకుండా కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. నేనైతే బిర్యానీ ఆకేసానండి, అది వేయటం వల్ల చాలా టేస్ట్ అనిపిస్తుంది కర్రీ. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన రాకుండా మంచిగా గెంటెతో కలుపుకోండి. ఇలా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా. తర్వాత చికెన్ మనం కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని వేసేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నానండి. కల్లుప్పు వేయటం వల్ల నీసు వాసన అనేది రాదు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఆవగిల్లు పెడుతున్నానండి. ఈ విధంగా బాగా చికెన్ ఉడికిన తర్వాత, అది కూడా బాగా ఉడకనీకండి, మీడియంగా ముక్క గట్టిగా ఉండాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేసుకోండి. గెంటెతో కలుపుకోండి. ఈ విధంగా ఇలా వేసుకుంటే టమాటా మెత్తగా బాగా ఉడికిపోయిద్దండి. అసలు చికెన్లో కనిపించదు, మనం వేసామా వేయలేదు అన్నట్టే ఉంటుంది. ఇలా ఈ విధంగా ఉడికేటట్టు చూసుకోండి. తర్వాత నేను ధనియాలు, లవంగాయలు, మిరియాలు, యాలకులు ఇవి బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని ఒక పొడైతే పట్టుకున్నానండి. తర్వాత కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇలా కాసేపు ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి కూర. ఆ తర్వాత నేను చెప్పిన మసాలా ఇలా పట్టి పెట్టుకోండి ఫ్రెండ్స్. అది కూడా వేసుకోండి, 2 స్పూన్స్. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు గ్రేవీగా ఉంటే కొంతమంది తినరు కదండి పిల్లలు, అందుకే నేనైతే చారు పెడుతున్నాను. ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.